హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీని. మనమైతే కనుక మార్నింగ్ 11కి రాయ్పూర్ చేరుకున్నాము. నేనైతే కనుక 10:30కి లేసాను. కానీ మన వాళ్ళందరూ కూడా 7కే లేసేసారండి. లేచి ప్రిపేర్ అయిపోయి వాళ్ళు తెచ్చుకున్నవన్నీ కూడా మెల్లిమెల్లిగా కానిస్తున్నారు. మన వాళ్ళని నేను మీకు నెక్స్ట్ వీడియోలో అందరినీ పరిచయం చేస్తాను. ప్రెజెంట్ అయితే కనుక ఇంకా ఎక్కేవాళ్ళు ఉన్నారు దారిలో నాగపూర్‌లో. కాబట్టి మన ప్రయాణం హ్యాపీగా అయితే సాగుతుంది. ఈలోపు చూడండి, వర్షం కూడా ఎక్కడ తగ్గలేదు. మన కూడానే వస్తుంది. కాసేపు ఫ్రెష్ గాలి పీల్చిన తర్వాత మళ్ళీ మన ప్లేసెస్‌కైతే రావడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు కదా తెలుగు వాళ్ళు, వీళ్ళందరూ కూడా అమర్నాథ్ యాత్రకెళ్తున్నారు. 90 మంది. అందులో తాతయ్య గారు పరిచయం అయ్యారు. ఆయన చెప్పే మంచి మంచి మాటలు, దేవుడి గురించి చెప్పే అన్ని విషయాలు నిజంగా చాలా అంటే చాలా బావుంది. మాకీ ప్రయాణం ఎలా సాగిందో, ఈ 2 రోజులు ఎలా గడిపామో కూడా తెలియలేదు. అంత బాగా అయితే ప్రయాణం సాగింది. తాతయ్య గారి మాటలు మీకు తప్పకుండా ఇనిపిస్తాను. తాతయ్య గారు చెప్పుతుంటే నిజంగా భగవంతుడు ఆయన నోట పలుకుతున్నారేమో అనిపించింది. ఆ తర్వాత మేము మెల్లిగా మధ్యాహ్నం 2:30, 3 అవుతులకల్లా నాగపూర్ అయితే చేరుకున్నాము. నాగపూర్‌లో ఈ అబ్బాయి అయితే మనతో పాటే ప్రయాణం చేయడానికి ఎక్కారు. ఈ అబ్బాయి గురించి ఎలాంటి వాడు, మనతో కలిసొస్తాడా లేదా ఏమిటి అన్నది ఇలా నవ్వుతుందని నెక్స్ట్ వీడియోలో అయితే క్రికెట్ ఉంటది. చూసినటువంటి ఆ ఈలోపు విష్ణుమూర్తి తాతయ్య గారి మాటలు ఏమిటి వినండి. ఈ అమ్మ ఇలా మీకు నచ్చితే నవ్వుతుంది, గనుక లైక్ చేయండి, ఏమైందని సబ్స్క్రైబ్ అడిగారు. చేయండి, బెల్ ఐకాన్ ఎక్కడ క్లిక్ చూసినా చేయడం నా మర్చిపోవద్దు. భక్తులేనండి. లక్ష్మీదేవి 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 లక్ష్మి లేనిదే జరగదు కాబట్టి అంచేత అందరూ నా భక్తులే. నాకు భక్తులు ఉన్నారు. ఉన్నారండి. మీరే వెన్న తాతయ్య దొంగ, గారి వయసు 75 మీరే వెన్న సంవత్సరాలు. దొంగ. ఇంకా భక్తులు ఉంటారేంటి? అమర్నాథ్ యాత్రకు మీ భక్తులు వెళ్తున్నారు. ఎలాంటి వాళ్ళు మాకు తెలుసండి. అందు ఒక్కసారి ఈ భూలోకానికి ఇలా వయసులో కూడా తీశారు. రామానంద భాగవతం స్వామి ఎలా గురించి, వస్తున్నాడు, అలాగే ఆయన శ్రీకృష్ణుడి ఆ లీలల గురించి మహావిష్ణువు యొక్క ఎంత శిలా బాగానో విగ్రహానికి చెప్తున్నారు కదా. ఆ నీళ్లు తీసి మీకు ఆ నచ్చితే ఒక పాదాల లైక్ దగ్గర ఇచ్చుకోండి. వేస్తూ చూస్తుంటే అతను నా భక్తుడే, అయితే నేను పరీక్షిస్తానన్నది. అయితే వెళ్ళమన్నారు. వెంటనే కిందకి అమ్మ దిగి ఒక ముసలి అవ్వలా తయారయ్యి ఇలాగంది. ఎన్నో రకాల గులాబీలు. ఆహా, తాతయ్య గారితో అన్ని ఎన్ని రకాల విషయాలు గులాబీ. చెప్పించుకుని తెలుసుకునేటప్పటికి రాత్రి 10:30 అయిపోయింది. పడుకుని మార్నింగ్ లేసేసరికి ఎర్లీ మార్నింగ్ మనం ఆగ్రా అయితే చేరుకున్నాం. మళ్ళీ పిల్లల సందడి మొదలైపోయిందండి. మనం న్యూఢిల్లీ దిగిపోయిన తర్వాత కొంచెం షాపింగ్ ఉంది. కాబట్టి నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్